విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరదల్లో నిండా మునిగిన ప్రజలకు తమ వంతు సాయం చేస్తున్నారు విద్యార్థి, యువజన సంఘాల నేతలు. ప్రకృతి విలయం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోయారని చెబుతున్నారు. వరద వస్తుందని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్లే తీవ్రంగా నష్టపోయారని, ఆ తర్వాత కూడా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో వేల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడుతున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సింగ్నగర్ ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బుడమేరు వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజల్ని ఇటు ప్రభుత్వం ఆదుకోకపోయినా స్వచ్ఛంద సంస్థలు కానీ విద్యార్థి సంఘాలు వీళ్ళంతా కూడా ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. ఇటు ఫుడ్ అందించడం, వాటర్ అందించడంతో పాటు ఎక్కడికెక్కడ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయడం కానీ రోడ్లు క్లీన్ చేసే పని అంతా కూడా విద్యార్థి సంఘాలు భుజాన్ని వేసుకున్నాయి, యువజన సంఘాలు భుజాన్ని వేసుకున్నాయి. దాదాపు 5-6 రోజుల నుంచి వరదల్లో వాళ్ళు కూడా సహాయ కార్యక్రమాల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. ఎన్ని రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? దాదాపు 8 రోజుల నుంచి ఈ సేవా కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం వైఫల్యం చెందింది, కనీసం ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు చేపట్టలేదు. అది చేయకపోగా రెండోది ఇంత వరదొచ్చి ప్రజలందరినీ నట్టేట ముంచినప్పుడు ఈరోజు కనీసమైనటువంటి భోజనం కానీ, ఆహారం కానీ, లేదంటే మంచినీరు కానీ, పాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకనే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ లాంటి సంఘాలు ఇస్తుంటే ప్రజలు ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటున్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఈరోజు సేవా సంస్థలు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ లాంటి సంఘాలు ఈరోజు కిందకి దిగి పనిచేస్తూ ఉన్నాయి. తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది కాబట్టి ఈ ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేసి నష్టపరిహారం కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కూడా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. రామన్న, మీరు చెప్పండి. అంటే యువజన సంఘంగా మీరు కూడా ఆ రోజు నుంచి ఈ కార్యక్రమంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? వాస్తవంగా ప్రభుత్వం పత్రికల్లో కానీ మీడియాలో కానీ ప్రచారం చేసుకుంటుంది వేరు, పూర్తి క్షేత్రస్థాయిలో జరుగుతుంది వేరు. వాస్తవానికి ప్రజలకు ఇప్పటికీ మంచినీళ్ళు కూడా అందనే ఇల్లు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. మేమంతా ఇంట్లో నీళ్ళలో దిగిపోతుంటే వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదయ్యా, వారం రోజులు అవుతుందని చెప్తూ ఉన్నారు. చివరికి మురికి నీళ్ళు తాగిన పరిస్థితి కూడా కొన్ని ఏరియాలో మేము కళ్ళారా చూసాము. అందుకనే ప్రభుత్వం ఒకటి శాఖల మధ్య వాస్తవానికి ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో విమర్శించకూడదు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఏ ఇల్లు కదిపినా వాళ్ళ యొక్క ఆక్రందన, ఆవేశం, అట్లే వాళ్ళ ఆర్తనాదాలు చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది. ప్రభుత్వం చెబుతుందికి జరుగుతున్న చేష్టలకి చాలా తేడా ఉంది. శాఖల మధ్య సమన్వయం కొట్టి వచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలన్న కనీస అవగాహన కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాము గారు, ఈ పరిస్థితి ఏంటి? ప్రభుత్వమే చెబుతుంది, అధికారులు చెబుతున్నారు, మాకు సమాచారం ఉన్నా మేము ఇంతమందిని తరలించడం మాకు సాధ్యం కాదంటూ కూడా వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, గడప గడపకి తిరుగుతున్నారు, ఆహార పొట్లాలు అందిస్తున్న పరిస్థితి ఎలా ఉంది? ఏమంటున్నారు ప్రజలు? ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఒకటి, ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఇంకోటి, సిసోడియా గారు ప్రకటించారు ముందు మాకు సమాచారం ఉంది, 2 లక్షల మందిని తరలించడం అనేది అసాధ్యం కాబట్టి మేము చేయలేకపోయామని చెప్పేసి సిసోడియా గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? మీరు అధికార యంత్రాంగం సరిగా పనిచేయట్లేదు, మీకు చేత కాకపోతే చెప్పండి, తప్పుకోండి, వేరే వాళ్ళు పెట్టి నేను చేయించుకుంటానని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవం ఇది. 2 ప్రజలకి సంబంధించిన ఆహారం కానీ, మంచినీరు కానీ, మందులు కానీ ఇవి అందించడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది, చాలా అలసత్వం వహించింది, చేయలేకపోయింది, చేతులు ఎత్తేసింది. ఈరోజు ఏం ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు? మాకు ఏకైక లక్ష్యం ప్రాణ నష్టం కలగకుండా చేయడమే మా లక్ష్యం అని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు. మరి 30 మంది చనిపోయారు, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అటు ప్రాణ నష్టాన్ని ఆపలేకపోయారు, ఆస్తి నష్టాన్ని ఆపలేకపోయారు. ఈరోజు ఇన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేయటం తప్ప నిజంగా వెల్ఫేర్ అందించట్లేదు, వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు అందించట్లేదు. ఇది గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతుంటే మాకు అర్థమవుతున్న విషయం. ప్రజలను అప్రమత్తం చేయడంలో పూర్తిగా ప్రభుత్వం అలసత్వం వహించింది. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు సాధ్యమైనంత వరకు యువజన విద్యార్థి సంఘాలుగా మాత్రం ప్రజలకి ఎంతవరకు సహాయపడగలమో అంతవరకు మేము సాయశక్తిగా కృషి చేసి పనిచేస్తామంటూ విద్యార్థి యువజన సంఘ నాయకులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, పైపుల్ రోడ్ నుంచి.